दान समये महासंकल्प पठनं कुर्यात्। ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది. అన్ని దానముల్లోకెల్లా గొప్ప దానం కన్యాదానం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీదేవి అమ్మవారిని, భూదేవి అమ్మవారిని చక్కగా కన్యాదానం చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు మనమంతా కూడా ఘట్టాన్ని దర్శనం చేసుకుందాం. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కుర్యాత్. ఓం అధారంగవీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యాభ్యయమానస్య మహాజనోహ మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకదమే అవ్యక్త ప్రకృతి మహదహంకార ఆకాశవాయుమనిహృదయావరణైః సప్తభిరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండకరణమండలే ఆధారంతి శ్రీవరాహ కూర్మానందైరావతారి అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల రళాతల రసాతల మహాతల పాతాళాని సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోకేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యాదిలోక సప్తలోకానాం అధోభాగే మహానారాయణ సహస్రవన మండల మండితే ఐరావత ఇంద్రలీక వామన కుమదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అర్థదిద్దంతు చుండాదండోత్తం విదే లోకాలోకాజలవలయితే కవలేశ్వరాజద్విరిక్షీరశుద్ధోదగానవైక్వలిహృతే జంబూర్లక్షగద్రౌజశాగశాల్వలపుష్కరాఖ్య సప్తద్వీపైరావృతే అమరావతి యశోవతి అంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవతి లకావతి ప్రభృతి పుణ్యపత్తనైర్విరాజితే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది అష్టి సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే అద్య తృతీయాయాం వాసరః భృగువాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగశుభకరణేవం విశిష్టాయామస్యాం శుభరితౌ అనాదయ విద్యావాసనయా ప్రవర్తమానయస్మిన్ సంసారచక్రే మహతి నానాయోజనిత్వాగేనాపి భాగ్య విశేషరీదానిం మనుజన్మప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి దక్షిణభృతింద్రదానం నవవిధ మహాభావానాం నృత్యః అపనోదనద్వారः చెప్పండి. మయా సహ మమ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక స్థిర నిత్య నివాస యోగ్యత సిద్ధ్యర్థం వెంకటేశ్వర స్వామి కైంకర్య రూపం కన్యాదానం అహం కరిష్యే. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. యజమానస్య కన్యాదాన ఫల ప్రాప్తిరస్తు తథాస్తు. అది కూడా స్వామి పూజ గది కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఆ దక్షిణ స్వామి బాగా చేయి శుద్ధి చేసుకోండి. ప్లేట్ శుద్ధి చేసుకోండి. కన్యాదాన ఫల ప్రాప్తిరస్తు తథాస్తు. కన్యాదాన సమయే గోదానం. అక్షతలు పట్టుకోండి. లక్ష్మీ వెంకటరమణ గోవింద. అన్ని దానములకెల్లా గొప్ప దానం కన్యాదానం. అన్ని దానాలు అన్నదానం ఉంటుంది, కొన్ని రోజులు తింటారు అయిపోతుంది. అన్నదాత సుఖీ భవ అని దీవిస్తే కొన్ని రోజుల పాటు ఆ దాన ఫలితం ఉంటుంది. విద్యాదానం కొన్ని సంవత్సరాలు, ఏ దానమైనా కొన్నేళ్లే. కానీ కన్యాదానం దశ పూర్వేషాం దశ అపరేషాం. ముందు 10 తరాలు, తాత తండ్రి తాత ముత్తాత ఆ పైన మొత్తం 10 తరాలు, తర్వాత 10 తరాలు అంటే మొత్తం 20 తరాలు తరించాలి అంటే కన్యాదానం చేయాలి.
ఇంకా అందుకనే మగవాళ్ళున్న తల్లిదండ్రుల కంటే ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ఇంకా అదృష్టం, కన్యాదాన ఫలితం దక్కుతుంది. మరి లేని వాళ్ళ పరిస్థితితో స్వామి కళ్యాణం చేస్తే కన్యాదాన ఫలితం దక్కుతుంది. కాబట్టి చక్కగా ఒక అమ్మాయి కాదు, వీళ్ళకు ముగ్గురు అమ్మాయిలు, శ్రీదేవి, భూదేవి, ముగ్గురు అమ్మాయిల కన్యాదానం చేయబోతున్నారు. చూడండి ఎంత అదృష్టవంతులు. ఇప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి కన్యాదాతలుగా కూర్చొని కన్యాదానం చేశారు. స్వామివారు చాలా ఆనందపడుతూ ఉన్నారు. కన్యాదానం స్వీకరించారు. కన్యాదానంతో పాటు ఇంకొక 4 దానాలన్నా చేయాలి అని శాస్త్రం. అందులో మొదటిది గోదానం. సకల దేవతల స్వరూపం. మనం ఏ జంతువును, అన్ని జంతువుల్ని ఆదరిస్తాం, ప్రేమిస్తాం, కానీ పూజించే జంతువు గోవు. మలమూత్రాలను కూడా పూజించే ఏకైక జంతువు ఏది అంటే ఆవు. 3 దేవతలు నివసించేటటువంటి స్థానం ఏది అంటే గోవు. కాబట్టి ఆవు ఉంటేనే యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయి. ఆవు ఉంటేనే దేవాలయాలు ఉంటాయి. చూడండి, ఒక యజ్ఞం చేయాలన్నా, ఒక పూజ చేయాలన్నా ఏం కావాలి? ఆవు నెయ్యి కావాలి. నెయ్యి కావాలంటే పాలు, పెరుగు కావాలి. స్వచ్ఛమైన ఆవులు ఉంటేనే ధర్మం అదే నిలబడుతుంది. అందుకనే మనకు ప్రధానమైనవి 2, ఒకటి ఆవు, 2 దేవాలయం. ఈ 2 ఉంటేనే మన ధర్మం ఉంటుంది, లేకపోతే ఉండదు. అందుకోసం అని చెప్పి కన్యాదానంలో ఖచ్చితంగా చేయవలసినటువంటి దానం గోదానం. అందుకనే ఇప్పుడు స్వామివారికి వెంకటేశ్వర స్వామి బయటికి ఎలా వచ్చారు అంటే లక్ష్మీదేవి కిందకు వచ్చింది. లక్ష్మీ అమ్మవారిని వెతుక్కుంటూ వెంకటేశ్వర స్వామి వచ్చాడు. వచ్చి ఆయన చక్కగా యోగంలో కూర్చుంటే ఆయన పైన నుంచి పుట్ట వచ్చినట్టు ఆవులు వచ్చి పాలిస్తూ వెళ్ళేవి రోజు వెంకటేశ్వర స్వామికి. సరే, ఆవులు పాలిస్తున్నాయి, ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తున్నాయి, ఇంటి దగ్గర పాలు ఇవ్వండి. కాపలా కాసి చూస్తే ఏం జరుగుతుంది అంటే పుట్ట దగ్గరికి వచ్చి పాలు వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తుంటే గుణపం తెచ్చి స్వామికి కొట్టడం, అలా స్వామి బయటకు రావడం, అదొక ఘట్టం. అలా వెంకటేశ్వర స్వామి రావడానికి కారణమే ఆవు. అట్లానే శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడంతా గోవులు కాచి ఆయన ఏమయ్యాడు అని అంటే గోపాలకుడు అయ్యాడు, జగద్గురువు అయ్యాడు. అట్లానే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, ఆయన గోవులు కాచేవాడు. తర్వాత మీరంతా ఎవరో తెలుసా? గోమఠుడు. కోమటి కాదు, గోమటి, అది కాస్త కోమటి అయింది. అంటే గోవుల్ని ఎక్కువగా పూర్వం, ఇప్పుడేమో బంగారాలు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, కానీ పూర్వం ఆవులు ఉండేవి మీకు ఎక్కువగా. ఎన్ని ఆవులు ఎక్కువ ఉంటే అంత ధనవంతులు అని పేరు. కాబట్టి గుప్తంగా, రహస్యంగా దానం చేస్తారు కాబట్టి గుప్తలు అయ్యారు. గోవులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గోమఠులు అయ్యారు. కాబట్టి అటువంటి సాక్షాత్తు స్వామివారికి ఇప్పుడు మనం గోదానం చేయబోతున్నాం. సకల దేవతా స్వరూపాలైనటువంటి గోవులు ఇప్పుడు స్వామివారికి దానం చేయబోతున్నాం. అక్షత చంద్ర పట్టుకోండి, 3 దేవతలు మనసులో ధ్యానం చేసుకోండి. 63 కోటి దేవతాభ్యో నమః. ఆవు మీద వేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. एते गन्धात् पुष्पोत्तरीयाभरणाद्यलङ्काराः सर्वोपचाराः सर्वोपचारपूजां समर्पयामि. एते गन्धात् पुष्पोत्तरीयाभरणाद्यलङ्काराः सर्वोपचाराः सर्वोपचारपूजां समर्पयामि. ततः वत्ससहित गोमात्रे नमः. ధూపమాఘ్రాపయామి. కొన్ని చిల్లర కాయించి తీసుకోండి. ప్లేట్ చేతిలో పట్టుకోండి. ఇప్పుడు స్వామివారికి గోదానం జరుగుతోంది. ఆ ప్లేట్ చేతిలో పట్టుకొని చెప్పండి. స్వామి మీరు నీళ్ళు దారపోయి నీళ్ళు పట్టుకోండి. పాత్ర ఉంది కదా, కమండలో ఆ ప్లేట్ చేతిలో పట్టుకోండి. కాయించి పక్కన పెట్టుకోండి.
కింద కింద స్టే చేశారు మీరు ఓనరా రిలేటివ్స్ ఉందండి నేను అపార్ట్మెంట్లో చెప్పండి. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే గోదానం. వెంకటేశ్వర స్వామి ప్రియతాం యజమానస్య గోదాన ఫల ప్రాప్తిరస్తు తథాస్తు. తతః భూదానం ఇప్పుడు స్వామివారికి భూదానము చెప్పండి. సర్వ సస్య ఆశ్రయ భూమి వరాహేన సముద్ధృత యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే భూదానం. భూదానం వెంకటేశ్వర స్వామి ప్రియతాం తతః సువర్ణదానం. ఇప్పుడు స్వామివారికి బంగారు ఆభరణాలు 7 వారాల నగలు సువర్ణదానం స్వామివారికి సమర్పణ జరుగుతోంది. తతః సువర్ణదానం చెప్పండి. హిరణ్య గర్భస్థం హేమబీజం విభావసోః అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయచ్చమే. వెంకటేశ్వర స్వామినః సువర్ణదానం యజమానస్య సువర్ణదాన ఫల ప్రాప్తిరస్తు. తతః సాలగ్రామదానం. ఆరాధన చేయండి. అక్షతలు తీసుకోండి. సకల దేవతాభ్యో నమః. 33 కోటి దేవతాభ్యో నమః. సాలగ్రామ దేవతాభ్యో నమః. ఇతే అర్ఘ్యపాద్యాధిపతయ పుష్పదీపోత్తరీయాభరణాద్యలంకారాः సర్వోపచారాः సమర్పయామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తతః ధూపమాగ్రాపయామి దీపం సందర్శయామి. తతః వెంకటేశ్వర స్వామినే నమః. సాలగ్రామదానం. చెప్పండి. సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే. సాలగ్రామదానం వెంకటేశ్వర స్వామి ప్రియతాం యజమానస్య సాలగ్రామదాన ఫల ప్రాప్తిరస్తు. తథాస్తు. గోదాన భూదాన సువర్ణదాన సాలగ్రామదాన ఇత్యాది 16 మహాదానైః శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియతాం. తతః మాంగళ్య పూజాం కరిష్యేతి సంకల్ప్య. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణస్యాం చంద్రాం నిర్మహే లక్ష్మీం జాతవేదో మావః తాం మహాభాజాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్రమదశానం అశభోర్ణాం సమధ్యామధ్యనాన సుభోగ్ని శ్రీయం దేవీమక్వాయశ్రీ మా దేవేశతా కాం స్వాస్ఫిరాం హిరణ్యస్థాకారామాత్రాం చురంతీం తత్తాం తుక్మయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం దామ్యోపమేశ్యం చంద్రాం పురాసాం శిశాం చురంతీం శ్రీయం లోకే దేవదష్టాం దానాం తాం పద్మనీమీం శ్రీరాం భవత్యే లక్ష్మీర్ణే నిశ్చరాం తామునే ఆదిత్యవర్ణే నమసో జాతో మనస్తస్య రక్షోర్విదః తస్సలాం సాగతనాయాం
సమర్పయామి. పసుపు మళ్ళీ తీసుకొని అందరూ కూడా చెప్పండి. మిగిలిన వాళ్ళతో నమస్కారం చేసుకొని చెప్పండి. మీరేమో వేసుకుని చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం దేహి దేహి. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం జగత్ ప్రసూత్యై మాంగళ్య మహాలక్ష్మి దేవతాయై నమః. నమస్కారాన్ సమర్పయామి. నమస్కరోమి. తతః నైవేద్యం సమర్పయామి. యదా భాగశః ఇదం నారికేలం నివేదయామి. యాః ఫలనేత్యాః ఫలాపుష్పాయాః పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తారం చంద్రగం అసహ మనోరథఫలం పుత్రవత్ర ప్రవర్తనం యస్మాస్యాక్షుమేధా శాంతిం ప్రయచ్చ మే. ఇదం నారికేలం సమర్పయామి. ఫలాపుష్పాయాః పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తారం చంద్రగం అసహ. ఓం భూర్భువస్వః సత్యం వర్తే పరిశించామి. అమృతమస్తు అమృతో పస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహా వ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా ఉదానాయ స్వాహా. దేవదేవతకార్యం సమర్పయామి. పునాభూషణం సమర్పయామి. సత్రక్షాభూషణం సమర్పయామి. నీరాజనదీపం సందర్శయామి. ఓం కళ్యాణాయ రామదాయ శ్రీమద్వే జగన్నాథాయ శ్రీనివాసాయ సమర్పయామి. నమస్కరోమి. నమస్కరోమి. అందరికి అక్షంతలు ఇక్కడ ఉన్నాయి. అందరికి ఇప్పుడు కళ్యాణము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ బయట. శ్రీ వెంకటరమణ గోవింద రమణ గోవింద గోవింద. మాంగళ్య ధారణం కుర్యాత్.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద సజమానస్య సంరక్షణార్థం మాంగళ్యధారణం కుర్యాత్. చెప్పండి. మాంగళ్యం తంతున అనేన మమ వంశరక్షణ హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణం కుర్యాత్. ఓం మాంగళ్యం తంతునానేన రక్షణహేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. రక్షణహేతునా కంఠే భక్తాని శుభగే శరదాం శతమూర్తస్తు ఫలసిద్ధిరస్తు కామికార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. సర్వైశ్వపూర్వైరాచార్యై సద్గురాజాస్తు మంగళం. బ్రాహ్మణై సహ కపిలాగుస్తారయేత్ పుణ్యం వర్ధతాం. ప్రజాపతి స్త్రియాం యశః పుష్కయోరదాతు కామస్య తృప్తిమానందం తస్యాత్మే భాజేహమాన మోదః ప్రమోదానందః పుష్కయోర్నిహితస్తవః దేవతామస్య తృప్త్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసస్థితమాపూతిం వాచః సత్యమసీమహి రూపమందస్య జస్యేత్రయధామయే నామస్యాత్మస్యైవ మానో యథాత్మే ముక్తముకుంసిత్రియే ప్రియా ఏవం భవస్య తృప్త్యాని యస్య కామ్యః ప్రియః రామేత్యజ్ఞర్వహతి తదేతి వాయురాహతద్ అందేతి సత్యం చంద్రమాః ఆదిత్యసత్యమోమితి ఆవత్సత్యమాభరం యశో యజ్ఞస్య దక్షిణా ప్రజామేకామః సమృద్ధ్యతాం. మా తలంబరాల పాట ఎవరిని వస్తే పాడండి, లేదంటే ఫోన్ ఓం శ్రీరమణ గోవింద బ్రాహ్మణై సహ కపిలాగుస్తారయేత్ పుణ్యం వర్ధతాం. బ్లూటూత్ ఆఫ్ అయిందా? ఒకసారి ప్రజాపతి స్త్రియాం యశః కామస్య తృప్తిమానందం తస్యాత్మే భాజేహమాన మోదః ప్రమోదానందః పుష్కయోర్నిహితస్తవః తత్వేవ కామస్య తృప్త్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసస్థితమాపూతిం. సిగ్నల్ లేదు ఇక్కడ.
నా ఫోన్ లైవ్ పెడదామని వంశం వంశాభివృద్ధిరస్తు కనెక్షన్ వేరే పాట వస్తుంది. योवायियोवितामिति ब्रह्मग्रन्थिं कुर्यात् ॐ योवैतां ब्रह्मणो वेदां पुरीं तस्मै ब्रह्मणि ब्रह्मा च आयुर्कीर्तिं प्रजां ददुः भागदेवी नेवयनं प्रणयति ब्राह्मणाशयोद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वा देवेनं देवता वृद्धरति यावदैर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे सन्ति अस्मात् ब्राह्मणेभ्यो वेदेभ्यो वेदवेदसूर्यान्नास्तिरं कीर्तयेत एव देवता प्रीणाति पर्याप्यानन्तराजायस्तोमोद्रात्मभवति सर्वस्याप्ये सर्वसिद्धे सर्वदेवतेनाप्नोति सर्वं जयति ब्रह्मणो वेदां गुदां पुरीं अस्मै ब्रह्मणि ब्रह्माचार्य कीर्तिं प्रजां ददुः धारणमुहूर्तास्तु मुहूर्तो अस्तु सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु तथास्तु బ్రహ్మగ్రంథిధారణ ముహూర్తో అస్తు మీరు వచ్చి ఒక 2 మంచి మాలలు అది కాదు మాల మీరు అట్లా వచ్చేసేయండి. మా ఇవన్నీ కొంచెం పక్కగా జరపండి, అన్ని మూలకు ఫోన్ ఎవరి ఫోన్లో ఉంది దీన్ని కనెక్ట్ జగడపు చనవుల జాజరా అనేది పెట్టండి.